అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా కడప ప్రత్యేక వంటకాలని మనం చూస్తున్నాం కదా. మరి ఇందులో భాగంగా ఈ రోజు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో దివ్య రెడీగా ఉంది. మరి ఈ రోజు ఏ స్పెషల్స్ చేసి పెట్టబోతుందో అడిగి తెలుసుకుందామా? హాయ్ దివ్య. హాయ్ మాధురి. ఏంటి సంగతి మరి ఈరోజు స్వీట్ రెసిపీ. నువ్వు స్వీట్స్ చేస్తావా? మీకోసం చేస్తున్నా. మొత్తానికి అమ్మయ్య నా దారిలోకి వచ్చావన్నమాట. నేను అన్నాను కదా రప్పించుకుంటాను నిన్ను ఖచ్చితంగా. నీకు స్వీట్స్, పులుపు, ఇంకా ఏంటి నీకు ఏమంటే ఇష్టం లేదు చెప్పు ఒకసారి. స్వీట్, పులుపు, కారం ఇవే కదా మూడే ఉంటాయి. అంతే. చేదు ఇష్టం. ఆ చేదు ఎలానే ఎవరు తినంలే. ఓకే, ఇప్పుడు వీటిపైన కూడా ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ కలిగింది. తింటాను, ఒక్క పీస్ కన్నా ఎక్కువ పోదన్నమాట. పర్లేదు. సో ఇప్పుడు డైట్ చేయాలి అనుకున్నప్పుడు నీలాగా ఇష్టం లేకుండా స్ట్రాంగ్గా ఉంటే చాలు కదా, ఈజీగా చేసేయచ్చు. డైట్ లాంటి ఏమైనా చేస్తావా నువ్వు? లేదు, ఈ పర్సనాలిటీకి డైట్ లెస్ట్ చూద్దాం. ఇలానే నువ్వు కాస్త పెళ్లి చేసుకుని పిల్లల్ని కనిన తర్వాత కూడా ఇదే పర్సనాలిటీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది కదా. చూద్దాం మరి, అప్పుడు చూద్దాం. అప్పుడు అనిపిస్తుంటుంది డైట్ చేయాల్సిందే అని చెప్పేసి. సో ఏదన్నా కూడా మన ఫుడ్ హ్యాబిట్స్లో ఉంటాయి కాబట్టి నీకు ఎలానో స్వీట్స్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ చూపించవు కాబట్టి నువ్వు హ్యాపీగా చేసేయగలుగుతావు. ఓకే, మరి ఇప్పుడు ఏ స్పెషల్ స్వీట్ అన్నావు? స్వీట్ పేరేంటి? బ్రెడ్ మలై. బ్రెడ్ మలై. అబ్బాబ్బాబ్బా, బ్రెడ్ మలై. చాలా బ్రెడ్ అనగానే మనకి ఇంట్లో రెగ్యులర్గా అవైలబుల్లో ఉంటుంది. సో దాంతో ఇప్పుడు మనం చేసుకోబోతున్న బ్రెడ్ మలై. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. బ్రెడ్ మలై తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అబ్బా, అవేంటి రౌండ్గా భలే ఉన్నాయి, ఇడ్లీలాగా. బ్రెడ్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. సూపర్ కదా, ఎంత బాగుందో. ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనడానికి చూస్తుంటేనే అర్థం అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది స్టార్టింగ్లోనే. మరి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసేస్తాం. ఏం చేయాలి ఫస్ట్? ముందైతే షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, స్టవ్ ఆన్ చేసేనా? షుగర్ వేస్తున్నా. కొద్దిగా వాటర్. అయితే షుగర్ సిరప్ కదా ఇది, మరి ఇది అంటే తీగపాకం అలా ఏమైనా రావాలా, లేదంటే జస్ట్ మెల్ట్? కొంచెం మెల్ట్ అయితే చాలు, అంతే. ఓకే, ఇప్పుడు ఇది అయ్యే వరకు నేను ఒక మిక్చర్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఓకే, అయితే మిక్సింగ్ బౌల్ ఇది. ఇది వచ్చేసి ఫ్రెష్ క్రీమ్. సో ఇందులోనే మిల్క్ పౌడర్. ఓకే, అయితే ఫ్రెష్ క్రీమ్ మనం ఎంత తీసుకున్నామో అందులో చక్కగా మిక్స్ అయిపోయేటట్టుగా మిల్క్ పౌడర్ కూడా తీసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను కట్ చేసుకున్న బాదం వేస్తాను. ఓన్లీ బాదం ఉందా? బాదం. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం, బాదం, కాజు, కిస్మిస్ ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు. సో దీని మిక్చర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఉడుకుతుంది కదా, ఇందులో నేను ఇలాచీ చేస్తున్నా. ఇది అయిపోయింది, నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ మిక్చర్ని ఈ బ్రెడ్ స్లైసెస్లో. సో రెగ్యులర్గా మనకి అదే స్క్వేర్ షేప్లో ఉండే బ్రెడ్తో చేసుకునే దానికంటే కొంచెం పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా, అంటే ఎవరన్నా ఇంటికి వచ్చినా ఇలా చేసి పెడితే ఇంట్లో చేసింది అనుకోరు. సో నేను ఈ మిక్చర్ని దీని మీద అప్లై చేస్తాను. సో ఇప్పుడు ఇది మిక్స్ చేసుకున్న స్టఫింగ్ ఇలా పెట్టేసి ఇంకొక దాంతో క్లోజ్ చేయాలి. శాండ్విచ్ లాగా చేసుకోవాలన్నమాట. లోపల క్రీమీ ఫ్లేవర్, బయట జ్యూసీగా బాగుంటుంది. ఎక్కడ నేర్చుకునేవంట? ట్రై చేశాను నేను. ట్రై చేసావా? స్వీట్ తినకపోయినా ఇలాంటి వాటితో ట్రై చేయాలనిపించింది చూడు.
నేను తినకపోయినా ఇంట్లో వాళ్ళకి చేసి పెడతా. మీ ఇంట్లో వాళ్ళు తింటారా స్వీట్స్ ఇష్టంగానే? నేను తినను, పాపం వాళ్ళే తింటారు, అదే తిడతారు. చేయకోనా? చేయకొని నువ్వు తిననప్పుడు ఎందుకు చేస్తావని మళ్ళీ ఇబ్బంది పెట్టినట్టే. సో ఇలా 3 ప్రిపేర్ చేసుకున్నాం. చూడడానికి చందమామల్లాగా. ఇప్పుడు ఇందులో కొంచెం కుంకుమ పువ్వు. ఓకే ఓకే, కుంకుమ పువ్వు కూడా వేసేసుకున్నాము. అయితే మీది కడప అన్నావు కదా, కడపలో ఏమైనా పెళ్ళిళ్ళు, విందు భోజనాలు ఇలాంటివి ఉన్నప్పుడు సో ఖచ్చితంగా మీ సంప్రదాయానికి తగ్గట్టుగా ఆ భోజనంలో ఆకులో ఉండవలసినవి మెయిన్ ఏంటి? మీ అక్క పెళ్ళికి ఏం చూసావు నువ్వు, గుర్తులేదా? క్యాటరింగ్ వాళ్ళు మనం చెప్పింది అంటే మనం చేసే ఆప్షన్స్ ఉండవు ఇక్కడ హైదరాబాద్ లో. అంటే కొన్ని సంప్రదాయాలు ఉంటాయి, కొంతమంది ఖచ్చితంగా వేస్తారు. హోలీ అంటే బొబ్బట్లు ఉంటాయి, ఇంకా చాలా కొంతమంది ఏంటంటే ఈ మధ్య అయితే అన్నీ వేసేస్తున్నారు అందరూని. ఒకప్పుడైతే పర్టికులర్గా వీళ్ళ సంప్రదాయం మేము ఖచ్చితంగా ఇది పెడతాము, కోడలు ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ టైం ఆమె చేత ఈ వంట ఈ రకంగా వండిస్తాము అని ఇలా చాలా ఉంటాయి పాలసీస్. ఇప్పుడు అలాంటివి ఏమి లేవు. ఒకవేళ నీకు అలాంటి ఆథెంటిక్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో ఒకవేళ నువ్వు పడ్డావు అనుకో, సో మరి ఎలా, ఏం చేస్తావు? వాళ్ళని మెప్పించడానికి నువ్వేం చేస్తావు అసలు? నాకు వచ్చిన రెసిపీసే చేసి వాళ్ళకి చేంజ్ చేపిస్తాను. వాళ్ళని చేంజ్ చేసేస్తావు, అంతేగాని వాళ్ళ దారిలోకి నువ్వు వెళ్ళను. నీకు నిజంగా అలాంటి వాళ్ళు వస్తే ఏంటా అని చెప్పేసి అనిపిస్తుంది. కొంతమంది రాసి ఉంటే ఏం చేయలేము. అంటే కొంతమంది ఏంటంటే మా అత్తగారు నేను అది చేస్తాను ఇది చేస్తాను, మా అత్తగారిని మాట్లాడి అన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటారు. సో మరి నీకు మీ అత్తగారు అబ్బాయి విషయంలో కంటే వచ్చే అత్తగారి విషయంలో కూడా ఎక్కువ ఆలోచించాల్సిందే. అత్తగారితో పాటు వచ్చే ఆడబడుచులు వీళ్ళందరితో నెగ్గుకొని రావాలి కదా. సో మీ అక్కకి అలాంటివి ఏమైనా చూసేవా నువ్వు, ఆడబడుచులు ఉండడము, అత్తగారు డామినేట్గా ఉండడము అని చెప్పి? అలా ఏం లేదు, అంటే తను సపరేట్గా ఉంది కాబట్టి ఏముండవు హెడేక్స్. ఇన్ కేస్ ఫ్యామిలీతో ఉంటే ఉండొచ్చేమో. డెఫినెట్గా ఉండొచ్చు కదా ఒక కంప్లీట్ ఫ్యామిలీ. కానీ ఈ రోజుల్లో అలా కంప్లీట్ ఫ్యామిలీ ఉండడం కూడా ఒక అదృష్టం నిజం కదా. ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. గ్రాండ్ పేరెంట్స్ కథలు చెప్తారు, గుర్రం ఎక్కి ఆడిస్తారు, అలాంటివి బయటికి తీసుకెళ్తారు. సో మరి నీకు ఎలా ఉండాలనుకుంటున్నావు? ఓకే, అబ్బాయి గురించి అడిగితేనేమోని బాగుండాలి, మనసు బాగుంటే చాలు, నాకు తగ్గట్టుగా ఉండాలి అని చెప్పేసి చెప్పు. సో అత్తగారు ఎలాంటి అత్తగారు కావాలనుకుంటున్నావు? మా అమ్మలాగా ఉండాలి. అమ్మలా ఉండాలి. కానీ ప్రతి అమ్మ అత్తగారు కాలేకపోవచ్చు, ప్రతి అత్తగారు అమ్మలా కాకపోవచ్చు. అంటే మనం మంచిగా ఉంటే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. అంతేనా? అంతే. ఓకే. సో అమ్మని ఏ విధంగా చూస్తామో అత్తగారిని కూడా అదే విధంగా చూడాలి అన్నది నువ్వు. సో చూద్దాం, నీకు అలాంటి అత్తగారు రావాలి, నువ్వు ప్రతి దానికి ఓకే అనే అబ్బాయి రావాలి నీకు. ఓకేనా? ఇన్ని బ్లెస్సింగ్స్ అందేసుకుంటున్నావు నా చేత నువ్వు. థ్యాంక్ యూ. నిజంగా అవ్వాలి. మరి టేస్టీగా కూడా ఉండాలి. కొద్ది ఉంటుంది పక్కాగా. అవునా? చాలా ఈజీ కాబట్టి వంట ఈజీగా అదే అంటున్నా, ఎవరైనా వచ్చినా త్వరగా చేసి పెట్టేయచ్చు. కానీ మంచి ఐడియా, చాలా ఈజీగా. అన్నిటికంటే మెయిన్ నచ్చింది ఏంటంటే ఆ బ్రెడ్ని అలా రౌండ్గా దూరం నుంచి చూస్తున్నప్పుడు కూడా భలే అట్రాక్టివ్గా ఈట్ సంథింగ్ అన్నట్టుగా అనిపించింది. ఒక కొత్త డెజర్ట్ లాగా చూడడానికి చాలా బాగుంది. సో టేస్ట్ ఎలా ఉందో మనం చూడాలన్నమాట. సో ఇప్పుడు మరి నెక్స్ట్ ఏం చేస్తావు? ఇప్పుడు కొంచెం కలర్ వేస్తున్నా, ఫుడ్ కలర్. ఇది ఆప్షనల్ అన్నమాట, కొద్ది కలర్ఫుల్గా ఉండాలని నేను రెడ్ ఫుడ్ కలర్ యూస్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఓకే దివ్య, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి? ఇప్పుడు ఈ షుగర్ సిరప్ని దీని మీద స్ప్రెడ్ చేసుకుందాం. ఓకే, ఈ స్పూన్ ఇవ్వనా? యా. ఇప్పుడు ఈ మిక్చర్ని బ్రెడ్ మీద వేసుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది. కోకోనట్ పౌడర్, సన్నగా కట్ చేసుకున్న పిస్తా,
చెర్రీస్. అయితే టేస్ట్ చేసి చెప్పండి మరి ఎలా ఉందో. మన వాళ్ళకు కూడా చెప్పేద్దాము. సో చూస్తుంటే మాత్రం చాలా టెంప్టింగ్గా ఉందండి, అండ్ చేయడం కూడా చాలా చాలా సింపుల్. మరి ఈ బ్రెడ్ మలై మీరు తప్పకుండా ట్రై చేసుకోండి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బ్రెడ్ మలై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పంచదార 1 కప్పు, యాలకులు 2, ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు, పాల పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన జీడిపప్పు బాదం 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ ముక్కలు 2, కుంకుమ పువ్వు కొద్దిగా, ఫుడ్ కలర్ చిటికెడు, కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పిస్తా కొద్దిగా, చెర్రీస్ కొద్దిగా. బ్రెడ్ మలై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పంచదార, నీళ్లు పోసి యాలకులు వేసి కరిగించుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో ఫ్రెష్ క్రీమ్, పాల పొడి, తరిగిన బాదం, జీడిపప్పు వేసి కలుపుకొని రౌండ్ గా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కపై అప్లై చేసి ఇంకో బ్రెడ్ ముక్కతో క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కరిగించుకున్న పంచదార మిశ్రమంలో కుంకుమ పువ్వు, ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. తరువాత సిద్ధం చేసుకున్న బ్రెడ్ ముక్కలపై ఈ కరిగించుకున్న పంచదార మిశ్రమం వేసి పైనుంచి కొబ్బరి పొడి, తరిగిన పిస్తా పప్పు, చెర్రీస్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బ్రెడ్ మలై రెడీ. బ్రెడ్ మలై తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. కానీ ఇంత చూస్తుంటే టేస్ట్ చేయకుండా అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ గా, కలర్ఫుల్ గా ఉంది ఇది. కానీ డ్రెస్ కి మ్యాచింగ్ అయింది కదా. కానీ టేస్ట్ చేయాలి. ఫస్ట్ నేను తీసుకుంటా. జ్యూసీ జ్యూసీ, క్రీమీ క్రీమీ, క్రీమీ క్రీమీ అయింది. ఇది చల్ల చల్లగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది కదా. సో ఇప్పుడైతే ఇలా డైరెక్ట్ గా టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ పేటెంట్ హక్కులు ఇచ్చేయాలి, ఎందుకంటే నీ సొంత వంట కాబట్టి. ఇది చాలా టేస్టీగా ఉంది, చాలా ఈజీగా. అండ్ ఖచ్చితంగా ఇప్పుడు దాకా ఏంటంటే మనం వేడివేడిగా తినాలి అనుకుంటూ ఉంటాము, కానీ చల్లగా తినాలి అనుకున్నప్పుడు, అంటే స్వీట్ తినాలి అనుకున్నప్పుడు చల్లగా తింటే కొన్ని స్వీట్స్ చాలా బాగుంటాయి. అందులో ఇది ఖచ్చితంగా ఉంటుందన్నమాట, బ్రెడ్ మలై. అండ్ పిల్లలకి పెట్టచ్చు, ఎప్పుడన్నా కూడా అకేషనల్గా చేసుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా ఉంది. మరి చాలా బాగుంది. ఇలాంటి వంట ఈజీగా తయారు చేసి చూపించేసావు. మరి నెక్స్ట్ ఏ వంట ప్రిపేర్ చేస్తున్నావు? మసాలా బైట్స్. మసాలా బైట్స్, ఇది వచ్చి హాట్ ఐటమ్. ఓకే, మరి నేను చేసుకుందామా మసాలా బైట్స్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మసాలా బైట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో మసాలా బైట్స్. ఇప్పుడు బైట్స్ అంటే నేను డీప్ ఫ్రై అది ఇది చాలా ఊహించుకున్నాను. అయితే ఇక్కడ ప్యాన్ చూసేసరికి పొంగనాల ప్యాన్ పెట్టారు. అంటే మన తెలుగు పద్ధతిలో బైట్స్ అంటే ఇంకా చిన్నగా కనిపించేవి ఇవే కాబట్టి ఇంక ఇలా చేస్తున్నాం అన్నమాట. పొంగనాలు ఏముంటుంది, జస్ట్ పిండితో ప్లెయిన్గా ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఆలూ స్టఫింగ్తో. ఓకే, బాగుంటుంది. అయితే స్టార్ట్ చేద్దామా మరి? ముందుగా ఏంటి? ముందుగా ఈ కర్రీ ప్రిపరేషన్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకో. ఓకే, కొద్దిగా ఆయిల్, కొద్దిగా బటర్, కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఆవాలు, పచ్చిమిర్చి, కానీ పొంగనాలతో చేసింది చాలా క్యూట్ గా అనిపిస్తుంది. పిల్లలు కూడా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు ఇందులో టమాటోస్ వేసుకున్నాం.
కొద్దిగా సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇప్పుడు ఇందులో బాయిల్ చేసుకున్న పొటాటోస్, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, కొత్తిమీర వేసుకుందాం, నిమ్మ చెక్క ఇందులోనే పిండుకుంటామా? కొంచెం చల్లారిన తర్వాత వేస్తాం. సో ఇది ప్రిపేర్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం. స్టవ్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ ఇమీడియట్గా ఇదే కాబట్టి ఇది హీట్ అవుతుంది. ఓకే, ఈ లోపల ఇక్కడ ఇది నిమ్మకాయ కూడా పిండేస్తావా? ఇందులో లెమన్ జ్యూస్, వృత్తిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది లెమన్ పిండిన తర్వాత. సో ఇది రెడీ అయిపోయింది, స్టఫ్కి రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. బ్యాటర్ రెడీ కదా? యా రెడీ. ఇప్పుడు ఒక బౌల్లో దీన్ని వేసుకుంటాం. ఓకే, ఇందులో కొద్దిగా సాల్ట్, ఇది జస్ట్ బైండింగ్ కోసం కదా, నేను కొంచెం వేస్తున్నా. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం, కొంచెం ఆయిల్, ఇప్పుడు ఆయిల్లో ముందు కొంచెం ఈ పిండి వేసుకోవాలి. ఇది హాఫ్ వేస్తున్నా. ఈ స్టఫింగ్ ఇలా చిన్నగా బాల్ లాగా చేసుకొని ఇలా పెట్టేయాలి. ఓకే, సో దీంతో ఇది కవర్ చేసేది. సో ఇది చక్కగా మనకి వేగిపోతుంది లోపల. ఓకే దివ్య, సో రెడీ అయిపోయింది కదా బైట్స్, అంటే మన పొంగనాలు అనమాట. ఓకే, ఇక తీసేసుకోవచ్చా? యా, మసాలా బైట్స్ రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మసాలా బైట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన బంగాళదుంపలు 2, ఉప్పు సరిపడా, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, దోసపిండి 1 కప్పు. మసాలా బైట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె, వెన్న వేసి కరిగాక అందులో ఆవాలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక ఉడికించిన బంగాళదుంపలు వేసి అందులో సరిపడా ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. కొద్దిగా చల్లారాక నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో దోసపిండి, సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పొంగనాల పాన్ లో నూనె పోసి వేడి చేసుకుని కలిపి పెట్టుకున్న దోసపిండిని
పిండిని పొంగనాల పాన్ లో సగానికి వేసుకుని బంగాళదుంప మిశ్రమాన్ని చిన్న ఉండలా తీసుకుని మధ్యలో పెట్టి మళ్ళీ పైనుంచి దోసపిండి వేసి నూనెతో 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మసాలా బైట్స్ రెడీ. మసాలా బైట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దాం మరి. వేడిగా ఉంటుంది. ఫస్ట్ అయితే వేడిగానే ఉంటుంది. ఒక్కసారి లోపల, వావ్, లోపలంతా కూడా చక్కగా స్టఫింగ్ ఆలుతోటి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు షేర్ చేసుకుని తిందాం. జాగ్రత్త, వేడిగా ఉంది. టేస్ట్ చేస్తా. బాగుంది. టేస్ట్ బాగుంది కదా. పొంగనాలు కాకుండా ఇలా ప్లెయిన్ బైట్ చేసినప్పుడు ప్లెయిన్ తో స్టార్ట్ అయ్యి ఆ లోపల స్టఫింగ్ టచ్ అవుతున్నప్పుడు వావ్, అందులో వేసిన ఆ లెమన్ జ్యూస్ కూడా చాలా పుల్లగా చాలా టేస్టీగా ఉంది. దీనికి ఏదైనా అంటే మనకి సైడ్ గా నంచుకోవడానికి ఏమైనా కావాలంటే చట్నీ బాగుంటుంది. పల్లి చట్నీ, కానీ నన్ను అడిగితే అది కూడా అవసరం లేదనిపిస్తుంది. లోపల ఉన్న స్టఫింగ్ తోటే మనకి ఆ రుచి వచ్చేస్తుంది. ఓకే దివ్య, చాలా టేస్టీగా ఈజీగా మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చూసారు కదండి, కడప వంటకాల్లో భాగంగా దివ్య మనకి పరిచయం చేసిన ఒక స్వీట్, ఒక హాట్ ఐటమ్ ఎంత బాగున్నాయో. ఒకటి వచ్చేసి బ్రెడ్ మలాయ్, అలాగే మసాలా బైట్స్ చాలా బాగున్నాయి. పైగా ఈజీగా కూడా మనం చేసుకోవచ్చు. మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. చూసారు కదండి, కడప వంటకాల్లో భాగంగా 2 టేస్టీ అండ్ స్పెషల్ రెసిపీస్. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.